సార్ చెప్పండి సార్. అంటే మీ పేరు, ఎక్కడి నుంచి అండ్ మీ పాపకి ఎంత ర్యాంక్ వచ్చింది సార్? నా పేరు వెంకటరమణ అండి. నేను ఒక ఎక్స్ సర్వీస్ మెన్ను. ఓకే. మా పాప గాయత్రి. హ్మ్. తనకు 31 ర్యాంక్ వచ్చింది. మేము నల్గొండ నుండి అండి మేము. చిన్నప్పటి నుండి మా పాప మంచి చదివేది. మెరిట్. మెరిట్ స్టూడెంట్. 10th కూడా 10/10 వచ్చినాయి. ఇంటర్లో కూడా 98.54% వచ్చింది. ఇంజనీరింగ్ కూడా ఎన్ఐటి వరంగల్ చేసింది. ఓకే. సో మాకు చిన్నప్పటి నుండి మా నాన్నగారికి గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా ఇష్టము. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేయలేదు కాబట్టి మమ్మల్ని ప్రోత్సహించాడు. మేము కూడా కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాము. గవర్నమెంట్ నుంచి చేశాము. సో మా పిల్లలు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా గవర్నమెంట్ సెక్టర్లో రావాలని, ప్రైవేట్ సెక్టర్ల అవకాశాలు ఉన్నా కూడా ఆమె క్యాంపస్ సెలక్షన్లో కూర్చోకుండా సేవ చేయాలంటే నేను దేశానికి సేవ చేశాను. సో మా పిల్లలు కూడా దేశానికి ఎంతో అంత మా తరపు నుండి సేవ చేయాలి అని సర్వీస్ ఓరియంటెడ్గా ఇలా హయ్యర్ లెవెల్లో పోతుంటే, ఇలా యూపీఎస్సీ లెవెల్లో, గ్రూప్ 1 లెవెల్ పోతుంటే వాళ్ళకు ఇంకా ఎక్కువ సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. మేము చిన్న పోస్టులు చేస్తున్నాం కాబట్టి మేము చిన్న లెవెల్నే సర్వీస్ చేయగలుగుతాం. సో ఆ విధంగా వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళు కష్టపడి చదివి ఇప్పుడు 5 సంవత్సరాల నుండి కష్టపడి చదువుతున్నారండి. చదివి ఈ ర్యాంక్ సంపాదించుకున్నారు. మేము చాలా ఆనందపడ్డాం. అంటే ఇన్ని సంవత్సరాల నుండి మేము పడ్డ కష్టానికి ఒక రివార్డ్ దొరికింది అలా ఫీల్ అయినాం మేము. సో ఇంత దూరం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం గురించి పిల్లల భవిష్యత్తుని ఆడుకుంటా, పిల్లల లైఫ్తో ఆడుకుంటా వాళ్ళు బేస్లెస్ అలిగేషన్స్ చేస్తున్నారండి. మేము ఎప్పుడు ఈ రోజు వరకు కూడా మా పాపకి ఇంత ర్యాంక్ వచ్చినా కూడా మీడియా ముందుకు ఎప్పుడు రాలేదు. మేము ఎందుకంటే దాంట్లో ఏమో కష్టపడ్డది వచ్చింది అంతే తప్ప మాకేం బాధ లేదు, సంతోషం ఏం లేకుండా. సరే వచ్చింది, కష్టపడ్డది దానికి వచ్చిందని. ర్యాంక్ వచ్చినప్పుడు ఉన్న ఫీలింగ్ సార్, అండ్ సడన్ గా ఈ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం అండ్ సడన్ గా ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేస్తారేమో అని చెప్పి క్వశ్చన్ మార్క్ రావడం, సో అప్పుడు ఆ ఫీలింగ్ డెఫినెట్లీ అండి. ఇంత కష్టపడ్డాక నోటి దానికి వచ్చిన బుక్క పోతుంటే ఎవరైనా బాధపడుతుంది. ఇది చిన్న పోస్ట్ కాదండి. ఇప్పుడు మా పాప వల్ల మాకు సంఘంలో చాలా మంచి పేరు వచ్చింది. నాకు ఎంతో సంతృప్తి అనిపించింది. నాకు అరే నలుగురు మెచ్చుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడే సడన్ గా ఇలాంటి అలిగేషన్ వస్తుంటే వాళ్ళు కూడా మమ్మల్ని సస్పిషన్స్ చూస్తుండ్రు. ఏంటి మీ పాపకు ఇట్లా అన్నట్టు అంటుంటే, ఏ రోజైతే పొగిడిన ఆ నోటితోనే ఈ రోజు సస్పిషన్స్ చూస్తుంటే మాకు చాలా బాధ అనిపించింది. అయ్యో ఇంత కష్టపడ్డాం కదా మా పిల్ల అని మాకు బాధ అనిపించింది. ఈ రోజు మేము అదే మా బాధను వ్యక్తపరచడం కోసము వి వాంట్ టు వెంట్ అవుట్ అవర్ యాంగ్విష్. సో ఇది మేము ఇండివిజువల్గా పోయి చేయలేము. సో ఇలాగా అందరు కలిసి వచ్చేసి చూశారు మీరు ఉదయం నుండి ఎంతమంది కష్టపడి వచ్చారు, వాళ్ళ పరిస్థితులు ఏందో చూశారు. సో మా బాధ కూడా చెప్పేస్తే అట్లీస్ట్ హార్డ్ వర్క్, ఇయర్స్ ఆఫ్ డెడికేషన్ పెట్టి చేసిన సడన్ గా ఒక్క మాటతోని అంతే కదా. మీరు బేస్లెస్ గా అలాగా మాట్లాడితే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళు ఏ స్థితిలో వెళ్ళిపోతారు, డిప్రెషన్ లో లేనండి. పాపం చాలా మంది కూడా ఇప్పుడు వాళ్ళు ఎలా అయిపోయిందంటే మొత్తం బ్లాంక్ అయిపోయింది వాళ్ళ మైండ్. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది వాళ్ళు. సో నేనేమంటా అంటే ఇది సైకలాజికల్ ప్రాబ్లం అయిపోతుందండి వాళ్ళకు. ఇప్పుడు మనము ఈ రోజు వరకు వచ్చేసింది కష్టపడి గవర్నమెంట్ చాలా పకడ్బందీగా చేసింది. నేను 100% నమ్ముతున్నా. దీంట్లో ఎలాంటి కూడా ఏం ప్రాబ్లం కాలేదు. చాలా మంచిగా అయింది, సంతోషపడ్డాము. ఈ రోజు మనము మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని పకడ్బందీగా అయినాయి, వచ్చేస్తూనే ఉంటాయి, మళ్ళీ నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. ఇలాగ మన బంగారు తెలంగాణ మనం సాధించుకుంటాము అని సంతోషపడుతున్న ఈ టైంలో ఇలా చేయడం వల్ల మాకు చాలా బాగా అనిపించిందండి. మీరు మీడియా ద్వారా మీరు చూడండి, మీరు ఎంక్వైరీ చేయించండి, పిల్లలు ఎంత కష్టపడారో చూపించండి, వాళ్ళ బాగోగులు వాళ్ళ బాధలను కూడా మీరు అర్థం చేసుకొని ప్రజలకు చెప్పండి. సో వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. నిరుద్యోగులకు నేను చెప్పేది ఏంటంటే, రాని వాళ్ళకి చెప్పేది ఒకటే నా మనవి ఏంటంటే, మీరు నిరుత్సాహపడకండి. వీళ్ళు కొద్దిగా ఎక్కువ కష్టపడ్డారు. గుమ్మడికాయ అంత కష్టానికంటే ఆవగింజంత అదృష్టం కూడా కలిసి ఉండాలంట. సో దేవుని దయ ఉన్నది, కొద్దిగా రాశారు, మార్కులు వచ్చాయి. మీకు రానంత మాత్రాన మీరు ఏం స్టూపిడ్స్ కారు, మీరు తక్కువ తిరికలో ఏం కాదు, మీకు ఏం బాధ లేదు, ఇంకా పడుతూనే ఉంటాయి. మీరు ఈ ప్రాసెస్లో మీరు పావులుగా మారకండి, మీరు కష్టపడండి. మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ లెవెల్లో రావాలంటే మీరు ఒక హాలిస్టిక్ వేలో ఆలోచించాలి. మీ మెచ్యూరిటీతో ఆలోచించండి. ఒక్క చదువు మీదనే కాదు, మీ మెచ్యూరిటీ లెవెల్ అంత పెద్దగా ఉండాలి. ఎదుటి రాజకీయ నాయకుడు తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటుండా, మీ గురించి నిజంగానే కష్టపడుతుండా, మీరు ఆ లెవెల్లో రావాలి. అది ఆలోచించండి. మీరు కష్టపడండి. ఎక్కడికి పోవు మన ఉద్యోగాలు. కష్టపడ్డ వారికి ఎక్కడికి నష్టం జరగదు. కొద్దిగా లేట్ ఉంటుంది, దేర్ అయితే అందరు నెయ్యి లైఫ్లో. మేము కూడా కష్టపడే వచ్చేసినాం. మేము ఈ స్థితికి వచ్చినామంటే డెఫినెట్గా ఒకరోజు మేము డైరెక్ట్ సక్సెస్ ఏం కాలే, ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొని వచ్చినాం మేము కూడా. సో ఫెయిల్ వచ్చినప్పుడు ఎవరు చూడరు, సక్సెస్ వచ్చినప్పుడే అందరూ చేస్తుంటారు. కానీ ఆ సక్సెస్ వెనుక ఎన్ని త్యాగాలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఎంత త్యాగం ఉంది, పిల్లలు ఎంత కష్టం ఉంది అనేది అర్థం చేసుకోవాలి మీరు.
సో నా ఉద్దేశం ఏంటంటే మీరు మా బాధను కూడా ప్రజల ముందు తీసుకెళ్ళండి, మా బాధను కూడా చెప్పియండి. సో మాకు కూడా సహకారం చేయండి, మాకు న్యాయం జరిగేటట్టు చేయండి. మేడం మీరు చెప్పండి మేడం, లైక్ ఇట్లా ఈ విధంగా అంటే ర్యాంక్ వచ్చింది అన్నప్పుడు ఒక ఫీలింగ్ అండ్ అదే సడన్ గా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేస్తారేమో అని చెప్పి, సో ఆ మూమెంట్ ఆబ్వియస్లీ హ్యాపీగా ఉన్నామండి. నాన్నగారి చాలా మోటివేషన్ ఉండేది. సో దానికోసమని చాలా కష్టపడి చదువుకున్నాము. 5 years నుంచి చదువుతున్నాను నేను. అంతా జరిగింది, అంతా బాగా జరిగింది, రిజల్ట్స్ వచ్చాయంటే వీఆర్ హ్యాపీ. కానీ లాస్ట్ మూమెంట్లో అపాయింట్మెంట్ వచ్చే టైంకి ర్యాండమ్గా అలిగేషన్స్ వేసేసి 3 crores కొనుక్కున్నామని చెప్పేసి అలా చెప్పారు. సో మేమందరం లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము. సో వి కాంట్ అఫోర్డ్, అంత మేము ఇవ్వలేము. ఆబ్వియస్లీ అందరం గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారు, చాలామంది తెలుగు మీడియం కూడా చదువుకొని వచ్చారు. సో ఈ ర్యాండమ్ అలిగేషన్స్కి ప్రూఫ్తో చూపిస్తే దెన్ వీ కెన్ టాక్. కానీ ఇలా ఏదో సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్తో చేస్తే మంచిది కాదు అని చెప్పేసి. అంటే డే 1 నుంచి గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఏదో ఒక ఎలిగేషన్ వేయడం, ఏదో ఒక దానికి కోర్టుకి వెళ్ళడం, ఏదో ఒక దాని వల్ల బ్రేక్స్ వేసే ప్రయత్నం కూడా చేసి ఫైనల్ రోజు కోర్టు కేసు దాకా వెళ్ళి ఆపేయాల్సిన పరిస్థితి దాకా వచ్చింది. ఏం చెప్తారు మేడం? ఇప్పుడు మీరే అన్నారు Group 1 ఫస్ట్ డే నుంచి ఉంది అంటే ఎగ్జామ్ రాకముందే మీరు డిసైడ్ అయిపోయారు వాళ్ళు సమ్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి అంటే. సో అలా కాకుండా మీరు అంటే ఇప్పుడు మనం తెలంగాణ వచ్చిందే జాబ్స్ కోసం కదండి. సో మనం ఆపేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడు రావాలి? ఇలానే ఉండిపోతుంది అన్ఎంప్లాయ్మెంట్. సో అలా కాకుండా మీరు కూడా మెచ్యూర్గా ఆలోచించేసి, సో మేము జ్యుడిషియరీ నమ్ముకున్నామండి. సో జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని. సో దానికోసమే వెయిట్. ఇంకొంతమంది డైరెక్ట్ రివాల్యుయేషన్ కోర్టు చెప్పడంతో ఇంకొంతమంది డైరెక్ట్ క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ కొత్తగా ఫస్ట్ రీనోటిఫికేషన్ చేయాలి, మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి చెప్తాను. సో ఏం చెప్తారు మేడం? అదే కదండి, అంటే ప్రూఫ్స్ లేకుండా ఎందుకు క్యాన్సిల్ చేయాలి? దే షుడ్ బి సమ్ రీజన్. సో దాంతో చూపిస్తే ఇప్పుడు మళ్ళీ పెట్టాలనుకుంటే ఒకవేళ సమ్ ప్రూఫ్స్తో మీకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చినా మళ్ళీ మేము రాస్తాం. మాకు అలాంటి ఏం ప్రాబ్లం లేదు, బికాస్ వి ప్రిపేర్డ్, వి వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్. సో మాకు దానికోసం ఏం ప్రాబ్లం లేదు. బట్ వై షుడ్ వి సఫర్? మేము ఆల్రెడీ ఇంత చేసాము, ఇంత కష్టపడ్డాం, రాసాము, రిజల్ట్స్ వచ్చాయి. సో ప్రూఫ్ చూపించండి సంథింగ్ ఫర్ దట్. మాట్లాడదాం మరో పేరెంట్ మనతో పాటు. సో చెప్పండి మేడం, ఎక్కడి నుంచి మీరు అండ్ మీ బాబా పాప ఎంత ర్యాంక్ వచ్చింది? మా బాబు అండి వినోద్ రెడ్డి. బీటెక్ అయిపోయగానే గ్రూప్స్ కోసం ప్రిపేర్ అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాడు. అంతలో ఈ స్టేట్ నోటిఫికేషన్ రావడం వల్ల గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి 6 years నుంచి చదువుతూ ఉన్నాడు. ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. అందరూ ఎన్ని రోజులు చదివిస్తారు, ఇంకా అబ్బాయి వయసు అయిపోతుంది, ఇంకా వేరే ప్రైవేట్ ఏదైనా చేసుకోవచ్చు కదా అని చెప్తున్నా కూడా అబ్బాయికి పట్టుదలతో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, సివిల్ సర్వీసెస్ కోసం చదవాలనుకున్నాడు. కానీ గ్రూప్స్ పడడం వల్ల దీని వైపు వచ్చి చాలా పోస్టులు పడుతున్నాయి కదా చదువుకోవడం అని చెప్పేసి చదువుతున్నాడు. చాలా కష్టపడ్డాడు రేత్రింబావులు, చాలా కష్టపడి చాలా మధ్యన ఎన్నో ఆటంకాలు ఎదురైనా కూడా రేత్రింబావులు కష్టపడి బాగా చదువుకొని ర్యాంకు సాధించిండు. ఇప్పుడు తీరా ర్యాంక్ వచ్చి జాబ్ వచ్చిందని చెప్పుకొని అందరికి చెప్పుకొని సంతోషపడి మా అబ్బాయి గ్రూప్స్ కొట్టగలిగిండు, Group 1 ర్యాంక్ కొట్టగలిగిండు అనుకున్న సమయానికి మళ్ళీ వీళ్ళు కొంచెం అందరితో షేర్ చేసుకుందాము అనే సమయానికి ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చేసి కోర్టులు కేసేసి అందరి తల్లిదండ్రులని నిరుత్సాహపరిచారు. ఎంతో కోట్లు పెట్టి కొన్నారు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు మేడం. ఏమంటారు మేడం ఆరోపణ? 3 కోట్లు కాదండి, కనీసం ప్రైవేట్గా కోచింగ్ ఇప్పించి ప్రైవేటు క్లాసులకు అక్కడ కోచింగ్ సెంటర్లకు పంపించి చదివించలేక బయట ప్రైవేటుగా ఒక రూమ్ తీసుకొని అక్కడ చదువుకుంటున్న పరిస్థితులలో 3 కోట్లు పేదవానికి ఎక్కడి నుంచి వస్తాయండి? కష్టపడి చదవడమే వాళ్ళ ఆయుధం. అంతకుమించి రూపాయి కూడా పెట్టడానికి స్తోమత కోచింగ్ సెంటర్లకే కట్టలేని వాళ్ళు 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? చేస్తేనే వెళ్ళే జీవితాలకి ఎక్కడి నుంచి 3 కోట్లు తెచ్చి కట్టగలుగుతారు? అన్నవాళ్ళు ఇక్కడ పలానా దగ్గర వాళ్ళ ఒకళ్ళు ఇట్లా కట్టిరు, పలానా వాళ్ళకి కట్టిరు అని నిరూపించగలిగితే అప్పుడు ఈ వచ్చిన ర్యాంకర్స్ అందరూ కూడా ఉద్యోగాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుతోనే ఆడుకుంటున్నారు. అంతా ఇప్పుడు రాజకీయం చేసేస్తున్నారు. గత ప్రభుత్వాలా ఇప్పుడు ప్రభుత్వాలా ఏదనేది మాకు తెలియదు. సామాన్యులం కాబట్టి మాకు అవన్నీ ఏం తెలియదు. సోషల్ మీడియా ఇవన్నీ ఏం తెలియదు మాకు. వీళ్ళు అంటుంటే వినడము, న్యూస్లో వస్తే చూసి ఇలా అని అయ్యో ఇట్లా అయిపోయింది అని బాధతోని అసలు బయటికి వెళ్ళి ఇట్లా జాబ్ వచ్చిందంట, ఇట్లా అయిందంట కదా అని చెప్పేసి అనేసరికి మేము బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. చాలా అంటే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయిందండి. చాలా మానసికంగా ఎక్కడికి ఫంక్షన్స్ కానీ మాతో కానీ పండుగలకు కానీ పబ్బాలకు కానీ కలవకుండా ఒంటరిగా కూర్చొని చదువుకొని ఇచ్చేస్తే ఇప్పుడు తీరా జాబ్ వచ్చిన సమయానికి ఇలా ఎలిగేషన్స్ చెప్పి పిల్లలని మానసికంగా కృంగదీస్తున్నారు.